अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। श्री 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 त्रिदंडे चिन्न श्रीमन्नारायण रामानुजय्यर स्वामिने नमः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। ప్రియ భగవద్బంధువులందరికీ జై శ్రీమన్నారాయణ. ఈనాటి అమ్మవారి యొక్క స్వరూపం సరస్వతీదేవి. దేవీ నవరాత్రులలో ఈరోజు 7వ రోజు కాబట్టి ఈనాడు మూలా నక్షత్రం రావడం మరీ విశేషం. కాబట్టి మనం మూలా నక్షత్రంలో ఖచ్చితంగా మనం పూజించేటటువంటి దేవి సరస్వతీదేవి. కాబట్టి ఈనాడు మనం అమ్మవారి యొక్క కథను మనం తెలుసుకుందాం. పూర్వం శుంభనిశుంభులు అనే రాక్షసులు ఉండేవారు. వారు ఎంతో వరగర్వంతో అన్ని లోకాలను ఆక్రమించాలని అనుకుంటారు. అలా ఆక్రమిస్తూ ఇంద్రలోకం వరకు వచ్చేస్తారు. ఇక అలా వచ్చినటువంటి శుంభులను దేవతలు ఎదుర్కోలేకపోతారు. ఇక అప్పుడు అందరూ వెళ్ళి పరాశక్తి వద్ద మొరపెట్టుకుంటారు. అప్పుడు అమ్మవారి నుండి, ఆ పరాశక్తి నుండి ఒక దివ్య తేజస్సు గల ఒక కన్య బయటికి వస్తుంది. అంటే అమ్మవారు తన స్వరూపాన్ని మార్చుకుంటుంది. ఎలాగా అంటే ఒక తెల్లటి వస్త్రాలను ధరించి, చేతిలో వీణను ధరించి, జపమాలను ధరించి, ఒక చేతిలో వస్త్రాలను ధరించి హంసవాహిని అయి అమ్మవారు తన స్వరూపాన్ని మార్చుకుంటుంది. ఇక తాను అప్పుడు చెప్తుంది, నేనిక శుంభనిశుంభులతో యుద్ధానికి వెళ్తాను అని అంటుంది. అలా వెళ్ళినటువంటి అమ్మవారు ఆనాడు అమ్మవారు సరస్వతి రూపంలో, అంటే ఈ రూపంలో అమ్మవారు ఆనాడు పరాశక్తి సరస్వతి రూపంలో శుంభనిశుంభులను ఎదుర్కోవడానికి యుద్ధానికి వెళ్తుంది. అలా వెళ్ళినటువంటి సరస్వతీదేవిని చూసి వారి చండాముండాసురులు ఆవిడను చూసి, ఒక స్త్రీ వచ్చింది, ఇలా ఇంత సౌందర్యంగా ఉంది అనేసి శుంభనిశుంభులకు చెబుతుంది. ఇక వారు ఎంతో మోహిస్తారన్నమాట సరస్వతీదేవిపై. ఇక అమ్మవారు ఎంతో ఆగ్రహిస్తుంది. అప్పుడు శుంభనిశుంభులు ఒక రాయబారి పంపిస్తారు. మా ఇద్దరిలో ఎవరినైనా ఒకరిని నీవు వరించు అని అంటారు. కానీ అమ్మవారు ఏమంటారంటే, ఈ యుద్ధంలో నాకు సమానమైనటువంటి శక్తి ఉన్నవారైనా, లేకపోతే ఈ యుద్ధంలో నన్ను జయించిన వారైనా పర్వాలేదు, వారినే నిన్ను వరిస్తాను అని అమ్మవారు జవాబిస్తుంది. ఇక ఎంతో కోపంతో అప్పుడు శుంభనిశుంభులను చండాముండాసురులని పంపిస్తారు. అప్పుడు సరస్వతీదేవి మహాచండీ రూపంలో మారి చండాముండాసురులను సంహరిస్తుంది. అంటే అమ్మవారు ఒక శాంతి స్వరూపిణి అయినప్పటికీ తనలో కాస్త రౌద్రం అనేది అలాగే ఉంటుందన్నమాట. అది అవసరమైనటువంటి సమయంలోనే ఉపయోగిస్తుంది. కానీ ఎల్లప్పుడూ శాంతి స్వరూపంగా మనకు అమ్మవారు దర్శనమిస్తారు. సరస్వతి అనగానే ముందుగా మనకు గుర్తు వచ్చేది చదువు. కానీ సరస్వతి మాత కేవలం చదువులకే కాదు, లలిత కళలకు ఆధారమైనటువంటి స్వరూపం సరస్వతి స్వరూపం. ఈ అమ్మవారికి ఏమంటారు, పొంగలి అంటే చాలా ఇష్టం. కాబట్టి మనందరం కూడా అమ్మవారికి పొంగల్ని నివేదించుకొని లలిత కళలను మనకు ప్రసాదించమని అమ్మవారిని కోరుకుందాం. జై శ్రీమన్నారాయణ.